వచ్చినావు బిడ్డ వచ్చింది. ఏమైంది? ఎదురు దాకా అనుకురు శాతం అయితే లేదు. నువ్వు మంచి పెడితేనే తీసుకుని తమ్ముడు ఇంకా లేవలేదానే? తమ్ముడికి ఏం పని? తెల్లని దాకానేమో ఫోన్ చూసు, పొద్దున్న దాకా పండుకున్నాడు. అదే పని. పని ఆ పాటనా? అనుకుంది ఏమని చిన్నోడు కదా, అయిన వాడు లేచి చేసేది ఏముంది? నువ్వు అట్లనే అను, వాడు అట్లనే చేస్తాడు. ఇంకేం అయిపోయా. బాబు అన్నం ఉన్న ఆలుగడ్డ వంకాయ వండుకొచ్చిన, తమ్ముడు లేచినాక ఇద్దరు కలిసి తినరే. సరే, మీ అమ్మ చనిపోయినాక దిక్కులేని పక్షులం అవుతాం అనుకున్నా, మంది ముఖాన్ని చూడాలనుకున్నా. ఈ ఊళ్ళో నిన్ను ఇచ్చినందుకు రోజు ఇల్లు వాకిలు ఊడ్చుకుంటా మాకు బుక్కడంత అన్నం తీసుకొచ్చి పెడుతున్నావు, కడుపు నింపుతున్నావు బిడ్డ. నువ్వు నాకు బిడ్డ అయినా తమ్ముడిని నన్ను నీ కన్న బిడ్డలాగా చూస్తున్నావు బిడ్డ. కన్న బిడ్డలాగా చూస్తున్నావు బిడ్డ. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారే? మీకు నేను, నాకు మీరు. అయినా ఈ బాధలు ఎన్ని రోజులు తీయే? అచ్చ సంవత్సరానికి తమ్మునికి లగ్గం చేస్తే మరదలు వస్తుంది, మరదలు మనకు మంచి వండి పెడుతుంది. అప్పుడు అందరం సంతోషంగా ఉండొచ్చు. బాబు సరే, నేనేం పోయేస్తా, నాకు పనికి లేట్ అవుతుంది. సరేనా? సరేనే. వచ్చిపోయినట్టుంది ఆ పెద్ద పాలేరుది. అక్కను పాలేరు అంటున్నావేందిరా? పని చేసేదాన్ని పాలేరు అనకపోతే పడిలమ్మంటారా? అక్క రోజు ఇల్లు వాకిలు ఊడిసి అన్నం వండుకొచ్చి పెడితే మన కడుపు నిండుతుందిరా. అక్క లేదు, కుక్క లేదు, అది ఎప్పుడో చచ్చిపోయింది. అట్లా అనకురా, అక్కను అంటే నీ కన్ను పోతాయి. నువ్వు మళ్ళీ ఇంకొకసారి అక్క అంటే మర్యాద అక్క చెప్తున్నా. ఏం చెప్తావు? అక్కను తిడతారా? అన్నం పెట్టేటోళ్ళని తిడతారా? అక్క లేదు, ఇవ్వలేదు. అక్క వంట చేసుకొని పెడితే తిన్నప్పుడు యాదికి లేదురా. అక్క లేకుండా మనం ఏడుందు చెప్పు. పొద్దు పొద్దుగా తిని కలుసుకున్నాం. ఇవాళ ఏమైతుందో ఏమో, పోయి ఇవాళ నాకు అది కనిపించాలి. సంగతి చెప్తాం. వీడు ఎప్పుడు మారుతాడో ఏమో. ఇంకా రాకపోయా, అటే పోయింది. పని దొరుకుతుందని ఊళ్ళే అడుగుతున్నా. దొరికిందా మరి పని? రేపు ఉన్నదట. రేపు పొద్దుగాల ఉంటుందట. సరేనయ్యా, ఇలా నాకు కూడా శాతనైతలేదు, నేను కూడా రేపే పోతా పనికి. సరే, అట్లయితే నేను ఊళ్ళోకి పోయి ఎవరన్నా పని దొరుకుతుందేమో అడిగొత్తా. ఆగు మరి, ఇక్కడ దింపో. మళ్ళా పని దొరికితే నువ్వు అటే పోతావు సాయంత్రం దాకా. లేదు, దొరికితే మళ్ళీ తింటా. తినిపో అయ్యా, మళ్ళీ ఎదువారు అవుతుందో. నేను వేసుకొస్తున్నా. బాబోళ్ళకు చేర్చినవా? ఈయన వంట వేసుకొని పోయి ఇచ్చొచ్చిన మా పొలకి. సరే, నేను పోతున్నా. తినిపో అయ్యా.
అన్న ఏమన్నా పని చూస్తా అయ్యో ఏందన్నా ఉంటే చెప్తావా ఎత్తుతా ఏది కావాలి సరేనా గుర్తుగానే ముత్తా మర్చిపోకురా ముత్తా పోతుంది అక్క లవణ్యక్క ఏంద్రత మీకు ఇట్లా వచ్చినాం అక్క అమ్మతో పొలం దగ్గరికి వస్తాను అంట కదా వస్తలేను రా ఇవాళ నాకు శాతనైతే లేదు ఏమైందక్క చెప్పు అక్కడికన్నా ఒప్పది పోతారా జరా పేని నొప్పులని దావకాలు చూపించుకొని వస్తా సరే అక్క నేనైతే అమ్మకి అదే చెప్తాను సరేరా ఎంతమంది వస్తారు పొలంగల్లోనికి ఏమో తెలియదు అమ్మ అయితే నీకు చెప్పి రానికి పంపించింది సరేరా నాకు ఇలా శాతనైతే లేదు చెప్పు అమ్మకి సరేనా సరే అక్క సరే జర ఏమనుకోక మన అమ్మ సరేనా సరే అక్క సరేరా ఏమైంది ఎడికి పోయినావురా? లవణ్యక్క దగ్గరికి పోయినా ఎందుకు? అమ్మ పొలంగల్లోనికి రమ్మని చెప్పింది ఏమైంది అవునా సరే పో. ఏంది ఇంత కోపంగా పోతున్నాడు సారా తమ్మి ఎన్ని రోజులు అవుతుందిరా నువ్వు మా ఇంటికి రాక సాల్తీ ఆపు నీ పోగర్ మాటలు. నేనేం చేసిండ్రా వాడు ఓడో ఇంటికి వచ్చిపోతుండు. అరే వాడు కైకిల్ విలువ నీకు వచ్చిండ్రా తమ్ముడు మొన్న సాయిల్ గాడు వచ్చిండు. ఆపు, మొన్న సాయిల్ గాడు వచ్చిండు, మొన్న మల్లి గాడు వచ్చిండు. అరే నేను ఎందుకు వస్తుర్రు వీళ్ళు ఇంటికాడ? ఆ కుంటోని బయటికి పంపించు, నువ్వు ఇవా వేసాడేసాడి. అరే ఏం పాపం అంట పెడుతున్నావురా నాకు నేను అసంటుగా నీకు ఆగురా వాడు తమ్ముడు అసంటోడ్రా నరేష్ గాడు వాళ్ళ అమ్మ కైకిల్ రమ్మన్నదని నన్ను ఇవ్వడానికి వచ్చిండ్రా నేను ఇసుంటుగా ఊరంతా తిరిగిరా తమ్మి నువ్వంటే నాకు చాలా ఇష్టం రా నేను మిమ్మల్ని చూసుకొని బతుకుతున్నా కదరా నువ్వు ఎంత పెద్ద మాట అంటే నాకు ఇంకా బతికెక్కడురా నేను రానప్పుడే ఇంతమంది వస్తున్నా అంటే నేను లేకముందు ఎంతమంది వస్తున్నారు? ఏయ్, ఎన్నిసార్లు చెప్పినా నీకు ఊరిసి పెట్టి పోమని? కొట్టినా తిట్టినా ఏమన్నా సిగ్గు లేకుండా పడి ఉంటున్నారు కానీ మీ బతుకులు ఉంచినా పడుతురు మీరు. ఆ కుంటని పట్టుకొని బాగా ఎగుతున్నాయిందే ఊళ్ళే. మిమ్మలను ఈ ఊరు ఇసిపెట్టి పోయేటట్టు చెయ్యకపోతే నిన్న అయ్యక కుట్టలేదే. ఇన్ని కొడుతున్నా ఇన్ని తిడుతున్నా ఎట్లున్నా బుద్ధి అవుతున్నా మీకు ఊళ్ళే. నేను సంతోషంగా ఉంటే నచ్చదా? అంటే నాకు నేను చెప్తావు నిన్ను కాదు ఆ కుంటని చక్కగా చెప్తే నన్ను చంపిన కొట్టిన సరే కోపం ఉంటే నన్ను చంపురా బావని మాత్రమే దండం పెడతానే కాదు చేస్తేనే మీరు ఊరిసి పెట్టిపోతారు. బావకి ఏ బావం తెలియదురా బావ మంచోడ్రా అయ్యో ఆయననేమన్నా చేయగల
అమ్మమ్మ సామి కనిపించిందా? అమ్మమ్మ సామి కనిపించిందా? అన్నమ్మ సామి అనిపించిందా? పొద్దుగాలైతే పని గురించి అడిగింది కానీ మళ్ళీ అనవద్దు ఇక. ఏమైనా బాగుంది. నచ్చి పడుకో రే. ఆవురా ఆవురా కుంటోడా. ఏం బీకానికి పోతున్నావు రే? ఆవురా ఏం బీకానికి పోతున్నావు? చూడ చెప్పునా దేనికి? నేను నీ బొచ్చుగాడి కాదు ఇంకా బావా. మర్యాద మాట్లాడు. నీకే మర్యాదరా? ఇంకేడే నచ్చడే. నీకే మర్యాదరా? నువ్వు ఏడికి రా పోయేది? మంచిగా ఉండాలి చెప్తున్నా. మీరు ఇక ఊరిసి పెట్టి పోరారా మీరు? నీరా పొద్దుగాల ఆలని చచ్చి గట్లనే మైండ్ అంతా ఖరాబ్ దెంగి పీకింది. ఇప్పుడు నువ్వు కనిపించినావు. మీరు ఎట్లా బతుకుతారో ఏమో. బతుకురా చెప్పు. ఎందుకు బతుకుతారా మీరు? పోరారా మీరు ఊరికి పెట్టిగా? మిమ్మలను ఊళ్ళకి కట్టు బట్టలతోని పంపించకపోతే చల్ బ్యాంచెస్ మా అయ్యకే ఉట్టలేదు. ఖచ్చితంగా పంపిస్తారా మిమ్మల్ని? బతకనే బతకనియా. పో పో. ఎట్లా పంపించాలి అలా పంపిస్తా. పోనాడు పో. ఏమైంది రామ్లా? పని తీరినాదే బాయికాడికి పోలు చెల్దిరా. ఏమచ్చుడు ఏమో పద్ధతుందిరా. అత్తాను అయ్యో అంటే ఆగనే ఆగవు. ఒకటే ఉరుకులాడు చూడ. ఇక పొద్దున్నే ఉరికినా కానీ కాదే బాయికాడికి పోవాలి. కందికేమో మందు కొట్టాలి. పొద్దుడికేమో కావాలి ఉండాలి. జల్దీ పోతే పని చేసుకోవచ్చు కదా బాయికాడ. పని కావద్దా ఇంట్లో? ఎక్కడ పని అక్కడనే ఉన్నది. లేచిందేమో పొద్దుగాలకి ఇప్పటిదాకా పని కాకపోతే ఎట్లనే? మగవానికి వ్యవసాయం పెట్టినోనికి మగవానికే ఉండాలి. ఆడదానికి కాదు ఉండాల్సింది మగవానికి. అయితే అయిపో జల్దీ టిఫిన్ పెట్టుకో. బాయికాడ పోతున్నాడు. ఇప్పుడు ఆడికి పోయి ఏం తింటావు? ఇంటికి వచ్చే తిందాం మధ్యాహ్నం. మళ్ళీ వద్దామా? మళ్ళీ అచ్చుడే ఇక. అబ్బా జర సిద్ధ కింద మంచి చల్లగా ఉండి జర అటే ఉంటే పోదాం పైగా నాడు. జర తీసుకొని రా. నడు నడు. పంట ఎటు అవుతుందో ఏమో పన్నాడు. అవే రాములా బాయికాడికే. పోదాం పాప. ఏమైంది ఇప్పుడు ఎట్లా వచ్చినావు? మామూలుగానే కనిపించిందా అని? లేదు బిడ్డ కనిపించలేదు. ఏమైంది? బిడ్డ మీ ఆలుమొగలు ఏమన్నా వండి పెట్టుకున్నారా? ఆ డిస్కో అక్కడ కూర్చోబెట్టు. ఏమైందో పెడతావు కానీ ఏమైందిరా? ఎందుకు ఎడతాను చెప్పు. ఏడవ కాగు. జరంత నిమ్మలంగా ఏమైంది చెప్పు. ఏమన్నా అనుకున్నారా? మన నరేష్ ఉన్నాడు చూడత్తమ్మ. ఆ నరేష్ గారు వచ్చి అక్క కైకిలో వస్తావా అని అడిగింది. దానికి మన తమ్ముడు చూసి అబద్ధం చేసుకున్నాను చెప్పింది. అగో ఉంటుంది. కొట్టిండు కూడా మా కొట్టిడా? వాణ్ణి వాడిని సంగతి చెప్తావు. కాదు అక్కనే ఎవడన్నా గిట్లా కొడతాడా? వచ్చినట్టు మాట్లాడింది అత్తమ్మ. మనకి ఏం రోగం పుట్టిందని అట్లా మాట్లాడండి మరి. వానికి ఏం పోయే కాలము. ఇంటికాడ చక్కగా తిండి పంటాడు వాడుకోగాడు. అని పని ఉండదు ఏముండదు. నేను ఎందుకు కొట్టేవాడు? ఇప్పుడు ఆయన కూడా కొడతాను వేయండి. ఆయన కూడా కొడతాను పోయిండా? కొడుకేడున్నాడు ఇప్పుడు మరి? ఏడున్నాడేమో అత్తమ్మ. అమ్మను పెట్టి ఇదంతా ఆయనకైతే చెప్పక బాధపడతాడు. చెప్ప బిడ్డ నేను ఆయన చూసేస్తా. ఇంట్లో వేసుకో నువ్వు. చూడు మామ జర. చూస్తున్నానా? సరేనా? చూసేస్తాడు మామ. ఏడవకు బిడ్డ ఆగు. నువ్వు ఏడవకు. మామ చూసేస్తాను అన్నాడు కదా. నువ్వు ఏడవకు కాదు. మామ పోయిండు కదా. గట్ల కొడతా ఆడ అక్కను.
మన చేతులకు జట్టాలు కొడతా అక్కనే ఎవడన్నా అట్లా కొడతాడు ఎట్లా కొట్టబుద్ది అయింది వానికి నేను పోతే గమనం కొట్టుడేందన్న నాకు అర్థం కాదు నువ్వు కూడా కాదు అలా బాగుంది చెప్తాను తిరుగుతున్నాడా ఇదంతా పంచాయతీ ఫస్ట్ పోయి మా ఆయన అలా బాగుంది ఫస్ట్ ఏంది నువ్వు తిరిగిరా బిడ్డ ఏం కలదా ఫస్ట్ ఇంటికి ఉందా ఏమైందంటే చెప్పవు. ఏం లేదు ఇంటికి ఉందా ఏమైంది బాబాయ్? ఏం కలపా ఏం కలపా ఆయనకి ఏం కాదుగా అత్తమ్మ. ఏం కాదు మామ వేయండి కదా తీసుకొక్కడికి అత్తడు మామ తీసుకొని అత్తడికి నువ్వు బాధపడకు నువ్వు ఏడవకు ఊకో బిడ్డ ఏడవకు మామ వేయండి కదా తీసుకొక్కడికి ఎందుకు వెళ్తాను ఊకో ఏడవకు మామ వేయండి కదా ఏం లేదు బిడ్డ రా బిడ్డరా తీసుకొచ్చినా ఏమైంది? ఏడున్నాడు ఏమైంది? ఎందుకు ఏడుస్తుంది? మీ బామ్మది కొట్టిండట నిన్ను కూడా కొట్టిన ఇదంతా నా వల్లనే కదా అక్క జరిగింది ఈయన కైకిలికి రా అక్క అని తీసుకోవద్దని వచ్చినందుకు ఇదంతా జరిగిన కథ కొట్టిండు పొట్టు అన్నం అంతా అన్నిపోయిండు మొత్తం ఎంత రద్దీకెత్తుకున్నాడు బిడ్డను ఎట్లా కొట్టిండు అనుకుంటాను బిడ్డ ఇల్లంతా ఆగమ శివరాత్రి వేసిపోయింది పొద్దుగాల నన్ను కొట్టిన. నన్ను నిన్ను కూడా కొట్టిండా నిన్ను ఎట్లా కొట్టిండ్రా వాడు పాడగా వాడు చేయి ఇరుపని గారా వాడు కింద కట్టేసి కొట్టిన. రే మహేష్ ఎంత పని చెప్తున్నా నువ్వు మనం పోయి అడదాం బాగున్నా ఇదేంది అసలు నలుగురు పిలిపించేసి మాట్లాడదాం మాట్లాడాలి అట్లనే ఎవరైతే వాళ్ళ మీదకే పోతే ఎట్లా అన్నట్టు మరి ఆయన ఎవరు అడగ చెడిపోతారా ఈ ఉన్నూరును వదిలిపెట్టి ఎక్కడికైనా తిరగబోతారు ఏ రాజ్యం అని పోతారు మీరు నలుగురిని పిలిపించి మాట్లాడితే ఏంది మరి అక్షరాలకందరికి అక్రమ సంబంధం పెడతారన్నమాట అన్న ఇది ఏడు నా పెద్ద అవుతుంది మనం పోయి ఒకసారి అడుగుదాం మీకు నలుగురిలో పిలిపించి మాట్లాడుతున్నది బరాబర్ సెట్ అవుతుంది అద్దంటే ఎట్లా బిడ్డ అద్దంటే ఎట్లా అడగకపోతే సెట్ అవుతుంది ఇది ముచ్చట మేము వీళ్ళ ముందు చంపుతాడు. మీరా లేకపోతే చంపుతాడు. అరే మహేష్ గా మీరు అరే భయపడి కాదు భయపడి ఊరికి పోతా అంటే ఏమన్నట్టు కాదు బిడ్డ భయపడి ఎన్ని రోజులని పోతారు ఎంతకాలం అని తిరుగుకుంటుండ్రు ఊళ్ళకెళ్ళి నలుగురిని పిలిపించి అడిగిపిద్దాం నలుగురు పెద్ద మనుషులను పిలిచి అడిగిపిద్దాం అక్కలు గట్లనే నర కొడితే అని అడిగిపిద్దాం చంపుతాడు. అద్దు మీ మామ అడుగుతాడట ఊకోలి అరే మయ్యాయ్ అడుగుతారా వెళ్ళేదా రగదా ఓ బాగురా ఇప్పుడు ఏడికని పోతారు బిడ్డ ఏడికి పోతారు చెప్పుంది కాదు వానికి భయపడి ఏ ఊరని తిరుగుతారు ఏ పళ్ళని తిరుగుతారు చెప్పు పొద్దున నన్ను కొట్టిండు ఇప్పుడు ఆయన కొట్టిండు మమ్మల్ని ఈడ ఉన్న చంపేస్తాడు నన్ను పోయి బతుకుతాం నలుగురు పిలిచి అడిగిపిద్దాం బిడ్డ మారుతుంది బిడ్డ ఓ బాగుంది ఏటని పోతారు ఇప్పుడు ఏడికని పోతారు అడిగని పోతారు ఏం చేస్తారు మీరు ఎట్లా బతారు మీరు చెప్పుల్లి అగో మెల్లగా బిడ్డ నువ్వనే బిడ్డ నువ్వన్నా చెప్పవా ఎన్ని రోజులు పోతారు ఆ? నలుగురిని పిలిచి మాట్లాడిపిస్తే అడిగితే అయిపోద్ది కదా ఈ ముచ్చట అక్కను కొడతావారా నేను మాట్లాడతా బిడ్డ మావ మాట్లాడతానంటాడు కదా అరే రఘు ఆగుల్ని ఏడుకాని పోతారు చెప్పుల్ని ఏడుకాని తిరుగుతారు చెప్పుల్ని ఇంకా పోరాని మాటలు పట్టించుకొని మీరు పోతారు చెప్పుల్ని ఊరికని పోతారు ఏ పల్లెకని తిరగబోతారు ఓ నువ్వన్నా చెప్పు వాళ్ళు చెప్పు కొడుకు చెప్పు కొంచెం ఇవాళ ఒక్కడ వచ్చిండని మళ్ళీ రేపు ఇంకేవడం వస్తాడని అంటే మనం అడగపోతే సెట్ కాదు ఇది పెద్ద మనుషులను పెట్టి అడిగిద్దాం ఇను బిడ్డ వెళ్ళన్నా అరే రఘు మా అక్క చచ్చిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఒక్కసారి కూడా నేను అడుగు పెట్టలేదా కేవలం ఆ మైగాడి వల్ల ఈరోజు కొడుకును కోడల్ని కొట్టి
వాడు బయట కూడా చేస్తున్నా వాడు సంగతి చెప్పలేదు ఇలా అరే దా అన్నా బావా బావా ఏంద్రా ఏమైంది? ఇంకేం కావాలి బావా అంత అయిపోయింది. ఏమైపోయింది? నా అక్క చచ్చిపోయిన తర్వాత ఒక్కసారి అని ఇట్లా అడుగుపెట్టిందా? ఎప్పుడు పెట్టలేదు. కానీ కానీ నా అక్కనిచ్చి నీకు తప్పు చేసిన కానీ నువ్వు నీ కొడుకు నేను తప్పు చేసినావు బావ. నువ్వు అది కాదురా, అసలు విషయం ఏందో చెప్పు. ఏమైందా? నీ కొడుకు మహేష్ గాడు నీ బిడ్డను నీ అల్లుని కొట్టి ఈ ఊరిలో ఉంటే సంపుతా అని కొట్టి ఊర్లోకి వెళ్ళి పంపించిన బావా. నీ బిడ్డ నీ అల్లుడు ఏడ్చుకుంటా పోతున్నావు. ఎంత చెప్పినా ఎటులేరు బావా. వాళ్ళ కథ ఏంది బావా? అయ్యో మహేష్ ఎంతో పని చేసినవురా. బిడ్డను అల్లుని పట్టుకుంటా బిడ్డ ఏడికని పోతారు చెప్పులు ఏడికని పోతారు చెప్పులు వండుల్లి చెప్పిన మాట ఏ పల్లెకని తిరుగుతారు ఎక్కడికని పోతారు చెప్పుల్లి. ఓ బిడ్డ నువ్వన్నా చెప్పరాదు వాళ్ళు కొడుకు చెప్పు నువ్వన్నా అవ్వా నేను చెప్పు జనంత చెప్పు ఏడికని పోతారు బిడ్డ వాడిని అడిగిపిద్దాం నలుగుట్లో పెట్టి అడిగిపిద్దాం ఎడ్ చేసి వినకపోతే నలుగురిని పెట్టి అడిగిపిద్దాం మనం. ఓ బిడ్డ చెప్పు నువ్వన్నా చెప్పు అల్లు చెప్పు. ఇక రాళ్ళు మీరు ఇక్కడ కూర్చోండి కొంచెం నిమ్మలంగా కాలి మీరు రాళ్ళు ఇక రాళ్ళు ఇక్కడ కూర్చోండి కొంచెం నిమ్మలంగా కాలి ఫస్ట్ అయితే నిమ్మలంగా కాలి అద్దు బిడ్డ చెప్పినప్పుడు ఇల్లు ఇవన్నీ నలుగుట్లో పెట్టి పెద్ద మనుషులతో మాట్లాడిపించి అడిగిపిద్దాము. మామ అడుగుతానన్నాడు కదా బిడ్డ మామ అడిగినాక ఏదో ఒక ముచ్చట తెలుస్తుంది కదా మనకు. వాడు నిన్ను ఎందుకు కొడతాడు? అక్క మీద చేసుకునేటోడు ఉన్నాడు ఎవడన్నా ఇయ్యాలి రేపు నేను అడుగుతా కదా మామని అడిగిపిస్తుంది. ఏ పనులు అని తిరుగుతారు ఏ ఊరని తిరుగుతారు బిడ్డ నేను చెప్పిన మాట ఈ నుండి చేరంతా మిమ్మల్ని ఇంత గోస పంచుకుంటే వాడికి పొడుగు అవుతాడా వాడు ఏమన్నా నేను అడిగిపిస్తుంది. మామ అడుగుతానన్నాడు కదా నలుగురిని పిలిపిద్దాం నలుగురితో అడిగిపిద్దాం పెద్ద మనుషులు అయితే ఉన్నారు కదా. అద్దు బిడ్డ జరంత నువ్వన్నా చెప్పు కొడుకు నువ్వన్నా చెప్పు బిడ్డ బాబా నువ్వన్నా చెప్పు జరంత కొడుకు అయ్యా ఈనుల్లి జనంత బాంచండి నేను చెప్పినప్పుడు ఈనుల్లు బిడ్డ మళ్ళీ మామని అన్నాడు ఎట్లా పంపించావు వాళ్ళని బాబా నువ్వన్నా చెప్పు వాళ్ళు ఎంత చెప్పినా వింటలేరు. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఆయన అత్త ఏం చెప్పాలి సమాధానం? అయ్యో భగవంతా దేవుడా వాళ్ళు ఏడబోయి బతుకుతారో ఏడుంటారో దేవుడా వాళ్ళని నువ్వే కాపాడు తండ్రి. రామ్లా కొడుకు కూడా ఎటువైరే? అయ్యో నేను ఎంత చెప్పినా ఇంటలేరు అయ్యా వాళ్ళు ఒకటే ముఖాన పోతారని పోతారు ఇదే పోతున్నారు. అయ్యో బావా అన్న ఒక పుంటైన ఒక ఆడమనిషి ఏమన్నా అటు కనబడి రానే పోతున్నారా అటు ఏడికని పోతారు ఎటని పోతారు ఎటు పోతారు బిడ్డ బిడ్డ ఎటు పోతారు? మీరే నాకు దిక్కు బిడ్డ మీరు లేకుంటే ఎవరున్నారు ఇక్కడ? అంటే చిన్న పోరని మాటలు పట్టుకోనికి నన్ను అట్లా చేయడం కరెక్టేనా? మీరు మమ్మల్ని బతకనిస్తలేడు బాబు వాడిడా. వాడి మాటలు పట్టుకోకు బిడ్డ మీరే నాకు దిక్కు. కాదు బిడ్డ ఇనుల్లి బాబు చెప్పినట్టు ఇనుల్లి పోరని మాటలు పట్టుకొని నువ్వు గట్ట చేస్తావా? మీ అమ్మ చనిపోయినాక ఇల్లు వాకిల్లు ఉడుచుకుంటా మాకు అన్నం పెట్టినావు బిడ్డ నువ్వే దిక్కు బిడ్డ నువ్వు ఎటువకు మాతోనే ఉండు మా ఇంటనే ఉండు బిడ్డ. నువ్వు వాడు చంపుతూ నన్ను కొట్టిండు బిడ్డను కొట్టి చంపుతా అన్నాడు.
మేము ఉన్నాం కదా బిడ్డ. మేము ఉన్నాం బిడ్డ. మీరే మాకు దిక్కు. మాకు చేత కాకుండా వంట చేసి మాట్లాడుతారు అరే ఏమైందిరా మాట్లాడుతున్నావు ఏంది మీకు అందరు మీకు ఒవ్వలే తెలియదు ఏంటిది ఏం చేసినా మీకు తెలియదు ఏం మాట్లాడు ఏమని చెప్పు అది ఏం చేసిందో మీకు తెలియదు నడువు ఏయ్, నీకు అన్నం పెట్టింది రొవ్వలు మాట్లాడదు మన ఇంటి బయటకు పంపించాలి ఏం చేస్తుంది ఎంతమంది వస్తారు దాని ఇంటికి వస్తారు ఆగురా అక్కని కొడతావా అన్నం పెట్టింది అక్క అన్నను కొట్టు పంపించి ఇంకా వెళ్తుంది వెళ్తుంది వెళ్ళిపోవాలి ఇల్లు అరే నువ్వు ఇల్లు చూడాలి ఓ నువ్వు ఇల్లు నీకు అన్నం పెట్టిందిరా అక్క అన్నం పెట్టింది అక్క వచ్చింది బావని ఆపురా వెళ్ళిపోతుండు ఆపు పోతే పోనీ అరే వాళ్ళు ఉండద్దు బిడ్డరా బావ బావలేడు ఇవ్వలేడు నడవని అరే వాడు వాళ్ళు ఏరికని పోతారా అయ్యో పని చేతివిరా మీ అక్కరా పోతే పోనీ పాదాలుగా అరే 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 బావా 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 అయ్యో బావా అయ్యో అరే మహేష్ నాన్న చచ్చిపోయిండ్రా వాడు చచ్చిపోనే రే ఏం మాట్లాడుతున్నావు అయ్యో రావాలి బావా అయ్యో ఎంత పని అయిపోయారా మళ్ళీ పోతున్నావు అరే కన్న తండ్రి రా రావనే నీకేమైందా మహేశ్వరయ్ అయ్యో బావా అడుగుమందని అడుగుమను అరే బాబు అక్కలేదు ఇవ్వలేదు అది ఉంటే నీకేం సంబంధం అవుతుంది అది ఉండద్దు అరే మహేష్ అరే నాన్న చచ్చిపోయిండ్రా రావనే అయ్యో నీకేమైందిరా నీకేం పైకి వచ్చిందిరా నీకు ఇట్లా చేస్తున్నావు రా పిచ్చి గిట్ల పట్టిందారా నీకు అన్నా అయ్యో రావనే నీకు కొంచెం కనికరం వస్తలేదా రా? ఏం చేసిందో మీకు తెలియదు ఈ బాబు ఇక్కడ అరే అలా నిలబడుతున్నా ఇప్పుడు ఎట్లా రావనే బాబు అనాలి అరే ఏం తెలియదు చెప్పాలా చెప్పాలా రావనే కనబడతారా
తిను తిను నేను ఇప్పుతా నా కొడుకు బిడ్డనా నువ్వే తినరు ఎప్పుడు నాకు వద్దు నువ్వే తిను తిను ఆగు చెప్పేదన్న ఏమన్నా పని దొరుకుతుందా? ఇది ఏమైనా అసలు మాది చేయరాదా? మరి మా దోశ అయితే ఒకటి ఉంది, మరి అలా పనులు కావాలంట, మరి చేస్తారా మరి మరి చేస్తామన్నా సరే చేద్దాం. సరే ఇవ్వండి సార్. మంచిగా మంచిగా తీసుకొని నా ఇల్లు గిన్నే ఏమంటే నాకు ఫోన్ చేయండి, నంబర్ తీసుకొని సరేనా? ఓకే చూసుకో పని మంచిగా చేస్తా. లోపలికి పోదాం. అన్నా అన్నా ఏంద్రా ఆకలైతుంది. అరే నీకు వచ్చే బదులు కుక్క పెట్టేది న్యాయం. నువ్వు ఇటు అయ్యని చంపు, నువ్వు ఇటు అక్క బావను ఊళ్ళకి వెళ్ళేది కొట్టినావు. అన్నం లేదు వినం లేదు, చక్కగా నాడు ఇటాకలు వచ్చినావు మళ్ళా. అరే గట్లా అనకన్నా, ఫస్ట్ ఇక్కడి నుంచి వీకు, గట్లా అనకే అన్నా. ఇక్కడి నుంచి వీకురా, ఫస్ట్ ఇక్కడి నుంచి వీకు. అక్క అక్క అన్నం ఉంటే పెట్టవా అక్క?
అత్త 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 రే ఎందుకు వచ్చినవరా నువ్వు? ఆకలి అవుతుంది అత్త. నడువురా నువ్వు ఫస్ట్, నా కళ్ళ ముందు నుంచి నడు బద్మాషా. ఎందుకు వచ్చినవరా బాడుకో? ఆకలి అవుతుంది అత్త. అన్నం లేదు సున్నం లేదు, నీకు ఆకలి అయితే నువ్వు ఎక్కడికన్నా పోయి అడక్క తిను. నా ఇంటికి రాకు, నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చినవరా? ఇట్లా అనకత్త. ఆకలి అత్త అట అత్త అత్త ఎక్కడ పోయిందిరా? నాడు నువ్వు వెళ్ళిపో ఫస్ట్, బయటికి వెళ్ళినాడు, బయటికి వెళ్ళి మాట్లాడు. అరే నీకు బుక్కడు బువ్వ పెట్టిన పాపానికే నీ అక్కకే అక్రమ సంబంధాలు అంటగట్టి బయటికి వెళ్ళగొట్టినవురా. నీకు ఇటేట్ రారా అని బుక్కడంతా నీకు బువ్వ పెడితే రేపు నీకు నాకేమన్నా ఉన్నదని ఊరంతా చెప్పుకునే బద్మాష్ కానివిరా నువ్వు. నీ అయ్యను కూడా చంపుకున్నావు కాదు రాకరికి. నువ్వు నడువురా ఫస్ట్ ఇడికెళ్ళి, నాకు కోపం తెప్పియకరా. నువ్వు నడు ఫస్ట్ ఇడికెళ్ళి, నువ్వు నడువురా, నువ్వు నడువులే, నువ్వు దొంగ నాటకాలు ఆడకు, నడువురా. ప్లీజ్ అత్త. నువ్వు నడువురా, నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడు ఫస్ట్. నువ్వు ఇక్కడ నుంచి నడు, నా కళ్ళ ముందు కనబడకు నువ్వు. అరే ఆగురా, నువ్వు అడిగింది బుక్కడు బువ్వే కదా, కుక్కకి వేసిన అనుకొని నీకు బుక్కడు బువ్వ పెడతా. ఇక్కడనే కూర్చొని తినిపో. మళ్ళీ నువ్వు నా కళ్ళ ముందు కూడా కనబడాలి. నువ్వు ఈ అడుగు జాడలో కూడా నాకు కనబడకుండా పోవాలి. తెత్తావు ఇగోరా. చిన్నప్పుడు మీ అక్క నువ్వు ఎంత ప్రేమతో ఉండేటోళ్ళురా. మీ అక్క నిడిచిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండపోదు కదరా. ఇప్పుడెందుకు రగిట్లయిన ఉట్టి పుణ్యానికి దాన్ని ఊళ్ళకెళ్ళి వెళ్ళగొడితివి కదరా. వాళ్ళను కొడుతీవి, తిడితివి, చంపుతా అంటివి. అటు అక్క లేకుండా ఇటు బాబుని చంపుకుంటివా. ఏమిటికి వచ్చిందిరా ఇదంతా? ఎందుకురా నీకు అంత కోపం మీ అక్క అంటే? అసలు మీ అక్క గురించి నీకు ఏం తెలుసురా? పెళ్లి చేసుకొని ఎక్కడికో పోతే నా తమ్ముడు నా నాన్న అనాథలు అయిపోతారని ఓ కుంటోన్ని నత్తోన్ని చేసుకున్నదిరా మీ అక్క. చేసుకున్నాక ఏం సంతోషంగా ఉన్నదిరా నీ అక్క. అయిన కైకిలే కాని కైకిలే చేసుకొని మొగని చాలుకుంటాను. తిను, నువ్వైతే తిను. మీ అక్క బావ ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోతుంటే మా గుండెలు వలిగిపోయినాయిరా. మీ గుండెలు గరగలేదురా. పరాయుళ్ళమైన మాకే ఇంత గోస అనిపించింది. తోడబుట్టినోనివి కాదురా నువ్వు, నీకెంత గోస అనిపించాలిరా. అంత రాత్రి మర్చిపోయిపోయినావారా? ఇప్పుడు ఏం ఏడ్చి ఏం లాభం రా. మర్చిపోయాను మర్చిపోయాను చాలే ఇగో నువ్వైతే కలిసి చేయగలుగుకో. మనకు దండం పెట్టి వెనుక తిరిగి పోతాను మొత్తం.
బుక్ వాడెందుకు వచ్చిండే? ఏదో ఆకలి అవుతుందని ఇంటి ముందర దాకా వచ్చి ఏడ్చిండయ్యా. ఏదో బుచ్చగాడు వచ్చిండని ఇంతంత అన్నం తీసి కుక్కకు పెట్టినట్టు పెట్టిన. కాదే, బావ చచ్చిపోయాడు, వాళ్ళిద్దరిటి పోయింది తెలియకపోయాయి. వాడు అక్కకే అక్రమ సంబంధం పెట్టేవాడు. రేపు పొద్దుగా నిన్నేమైనా ప్రయత్న పరిస్థితి ఏందే? ఏదో కుక్కకు పెట్టినట్టు పెట్టినా కానీ తీయ్యా. ఏం పెట్టినావు ఏమో. వాడు మారాడే, వాడు లంగా దొంగ లుచ్చ లఫంగా వాడు. కాదయ్యా, నేను అడిగిన వాడిని అడిగే తీరు అడిగిన అక్కను బావను గట్ల నేను అలా కొడితే తిడితే గట్ల పంపిస్తావారా ఊళ్ళకి వెళ్ళేలో కొడతావారా అని అడిగితే వాడు చిన్న పూరని లెక్క పసిపోలు కానీ లెక్క ఏడ్చిండయ్యా. వాడు గట్లే అంటాడే, వాడి గుణమే కదే. కానీ నాకెందుకో వాని దాంట్లో కొంచెం మార్పు అయితే కనబడుతుంది. వాడు మారడే రామ్లా, వాడు మారడే, వాడి గుణమే కంతనే రామ్లా. మళ్ళొక్కసారి వాడి ఇంటికి అసలు రాయరావద్దు. వాడు రానియకు. సరే తీ, నువ్వైతే గట్ల కూర్చో. ఇగో ఈ నీళ్ళు కావాలి. మామా, అత్తమ్మా, మామా, మామా, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావురా? మామా, రామ్లా నేను పంపే. అత్తమ్మా, ఏదన్నా ఏది నా తప్పు నేను తెలుసుకున్నాను మామ. నీకు అన్నం పెట్టాను, కాలు మొక్తాను. పోరా పో. మామ, నువ్వు ఎంత తప్పు చేసినావు నాకు ఇప్పుడు అర్థమైంది మామ. నా బల్పుతోని నా స్వార్థం కొట్టి నా అక్క బావ నేను దూరం చేసుకున్నాను మామ. చివరికి నా తండ్రిని కూడా చంపుకున్నాను నేను. అయ్యో, నీ కోపం ఉంటే నీ చెప్పదు కొనుగొట్టు మామ, నేను పడతా నేను. అరే నువ్వు మారవురా, నువ్వు మారవు, నిన్ను నమ్మా. నేను మారిన మామ, నేను మారింది, నన్ను నమ్మే. నా అక్క నా బావ దూరమైనాక వాళ్ళ విలువ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎంత కొట్టింది, ఎంత అవమానించింది, ఎన్ని అవమాన పనులు చేసింది. ఉచితార్థంగా నా అక్కకు నేను అక్రమ సంబంధాలు కట్టింది. అబ్బా, నేను మారింది, నన్ను నమ్ముర్రే. అరే బంగారం అసలు బావ చచ్చిపోయాడు నాకు. తప్పైంది మామ, నా మీద కోపం ఉంటే నేను చెప్పనుకొని కొట్టాను. అత్త నువ్వనే చెప్పత్త, నేను మారిన అత్త. నా బావను నేను కుంటోడని చూడకుండా కొట్టినా నేను మారిన అత్త చెప్పత్త. నువ్వలా వాళ్ళు ఏడున్నా సరే, ఎంత ఖర్చు అయినా సరే నా ఇంటికి తోలుకొచ్చి నా ఇంట్లో పెట్టుకుంటానే మామ. అబ్బా ప్లీజ్, వాళ్ళు ఏడున్నారు చెప్పుర్రే. వాళ్ళు తప్ప నాకు ఓలున్నారు అత్త, నువ్వనే చెప్పత్తా. వాళ్ళ భూమి మీద ఓలున్నారు నాకు, వాళ్ళేనా. బంగారం అసలు నా మేడ గొడవలు నువ్వు అనుమానం పెట్టి కొట్టి తిట్టి. అరే నువ్వు నీకు అరే అన్నం పెట్టిందిరా, నీ ఆకలి ఉడిచిందిరా. ఎంత ఇబ్బంది పెట్టావు నా మేడ గొడవల్ని. నా కొడుకు అరే రే, నా కొడుకు అంగవైకల్యుడురా, ఆయన కూడా కొడుతుంది కదరా. ఊకో అయ్యా, నువ్వు ఊకో. వద్దు, ఇప్పుడు మారాడే, ఇప్పుడు మారాడు. వద్దు, అయిపోవద్దు, వద్దురా, ఆయన వెళ్ళిపో. నీ కోముంటే నీ చెప్పనుకోను కొట్టినా నేను మారింది. అబ్బని వాళ్ళు ఏడున్నా సరే తీసుకురా మామ. అబ్బో నేను కొట్టా తిట్టే, నాకు వాళ్ళు కావాలి, నాకు వాళ్ళతో పోలున్నారు. నేను అవసరం అనుకుంటే నా బాబాయ్ నాకే కాలు మొక్కి తీసుకొచ్చుకుంటా. అత్త నువ్వనే చెప్పత్తా, మామకు నువ్వనే చెప్పత్తా. అరే నేను చెప్పేది ఒక మాటినరా. మొన్న మా సుట్టపాము ఒక ఆమె అయితే ఫోన్ చేసింది. వాళ్ళ జాడ ఒక ఆడున్నదని చెప్పింది. అదేదో ఊరు శుద్ధాలన్నట, ఆడున్నారని అయితే మధులాబ్ అయితే తెలిసింది. మామ రెడీగా పోయి తీసుకొద్దాం పో. రామ్లా
ఇప్పుడు మారడే నువ్వు అన్ని చెప్పకే వాళ్ళని మంచిగా బతకనే. నేను మారినా మామ, నువ్వు అట్లానే వాళ్ళ మామ. దోశ చూడయ్యా కొంచెం. అరే వద్దురా నువ్వు. పోదంపా, నువ్వుకేసినా నీ పోను, పోదంపా. ఒక్కసారి వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. వాని తప్పు వాడు తెలుసుకుంటా అంటాడు కదా, తీసుకోపోదాంపా. లేవు బిడ్డ. అరే ఇకనైనా నువ్వు బుద్ధిగా మారి మంచిగా ఉంటానంటేనే సరే, లేదంటే మాత్రం నా తప్పు నేను తెలుసుకున్నానే, వాళ్ళు నాకు కావాలి. నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళు కట్టుకుంటానే. పోదానే, పోదాము అబ్బాయి, కాళ్ళు పోదాంపా, పోయి తీసుకొద్దాంపా వాళ్ళని సరే తోడు. బిడ్డ, ఎడవకు ఎడవకు. అరే మీరు అందరూ మంచిగుంటున్నాయి కదరా, నాకు మంచిగుంటుంది. సరే పోదాం బాయ్, నువ్వు రెడీ కాకపోయామా. సరే సరే ఏడో బిడ్డ, పోదాం పోదాం. పోదాం, నువ్వు ఉండు, మేము తయారయ్యేస్తాం. అక్క బావా, మీరు బుగ్గడని మెతుకులు పెట్టినప్పుడు మీ విలువ నాకు తెలియలేదే. ఏడున్నావు అక్క? మీరు దూరం అయినాక మీ విలువ నాకు అర్థమవుతుంది. మిమ్మల్ని ఎల్లగొట్టి నేను ఎంత పెద్ద పాపం చేసిండే అక్క. అక్క బావా, ఎందుకు ఎడుతున్నావురా? తిడితే కొడితే అక్క భవన పడుతుంది. సరే పోదాం పాపిటిగా. చేసే ముందు ఇవన్నీ గుర్తుకు రాలేదా రా? గుర్తుకత్త గిట్ల ఏం చేస్తాడు వీడు? అవి బిడ్డ ఏంది బిడ్డ నీకు ఇంత గోసింది, ఇట్లా మంచిగా ఉన్నదా? వాడు ఎందుకు వచ్చిండు? వాడెందుకు వచ్చిండే? వానికి నేను చెప్పే తీరు చెప్పినాం కానీ మీరు అంటే ఏమనుకున్నాను, మనం ఇంటికి పోయినాక మాట్లాడుకున్నాం. పాలు ఇంటికి అని చెప్పిన బిడ్డ, వానికి చెప్పే తీరు వాడిని చెప్పినా కానీ మా బాబాయ్ వచ్చిండు, ఇంటికి పోయేస్తాం. ఇంటికి పోదాం. మెల్ల బిడ్డ. మామ దర్ర ఇంట్లో కూర్చుందాం, ఇంట్లో కూర్చొని మాట్లాడదాం. ఎందుకు బిడ్డ ఇక్కడ కూర్చున్నాం పట్టు. ఇక మెల్లగా 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 కూర్చోబెట్టాయి ఆయన. కూర్చో బిడ్డ కూర్చో. వాడు ఎందుకు వచ్చిండు బాబాయ్? అయినా మీరు వాడిని ఎందుకు తీసుకొచ్చిర్రే? వాడు మాకు చేసిన ద్రోహం చాలదా? ఇంకేం చెయ్యండి మమ్మల్ని ఇట్లా కూడా బతకని ఎడవాడు. ఇగో వాని తప్పు వాడు తెలుసుకున్నాడు కదా బిడ్డ, ఈ ఒక్కసారి చూడమంటాడు కదా. వాడిని నమ్మద్దు మామ. మా నాన్న చచ్చిపోతే నాన్న శవాన్ని కూడా ముట్టనీయలేడు వాడు. గొడవ ఏడ్చుకుంటా ఊరెళ్ళి వచ్చినాం మేము. ఇప్పటికైనా వాని తప్పు వాడైతే తెలుసుకున్నాడు కదా బిడ్డ, ఊకో ఇక. చేయని తప్పుకు తమ్ముడు వచ్చి కైకిలు పెడితే వాని మీద నింద పెట్టి నన్ను ఇష్టం ఉన్నట్టు కొట్టిండు. తినే ప్లేట్ని కింద విసిరేసిండు వాడు. అక్క తోడబుట్టిన అక్క చూడకుండా నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టిండు మామ. నేను ఏ తప్పు చేయలేను. నా తండ్రి చచ్చిపోతే కూడా వాడు ముట్టనీయలేడు అత్తమ్మ నన్ను. వెంటకలు పట్టి గొరగొర గుంజుకొచ్చిండు కదా మామ, మీరు కూడా చూసిరు కానీ. ఇంకా ఏ ముఖం పెట్టుకొని వాడు నా దగ్గరకు వచ్చిండు. నన్ను మెడలు పట్టుకొని నువ్వుకెంత, నేను కాంత ఏం చేసిన మామ? ఎంతైనా మన తమ్ముడే బిడ్డ. తోడగొట్టిన రక్తం ఏడికి పోతుంది బిడ్డ. కానీ వాడిని అయితే నమ్మేది లేదు మామ. మీరు 4 రోజులు లేకపోయేసరికి వానికి మీ విలువ అనేది తెలిసి వచ్చింది. అది చాలదా? నా అక్కేది నా బావ ఏదని ఎత్తుక్కుంటూ వచ్చిండు. మామ మేము ఇంత దూరం వచ్చి ప్రశాంతంగా బతుకుతున్నాం, మమ్మల్ని ఈడ కూడా బతకని ఏడ అడుగు. వాడు నేను కుంటా చూడకుండా కిందేసి తన్ని సంపుతారా నేను అన్నాడు.
అన్నాడు. అట్లా కాదు నా తప్పు నేను అర్థం చేసుకుని వచ్చిన అక్క నన్ను క్షమించక్క మీరు తప్ప వాళ్ళు ఉన్నారు అక్క నాన్న చచ్చిపోయిండు నాన్న లేడు మీరున్నారు మిమ్మల్ని ఎన్నో బాధలు పెట్టినా నా ఇలా నేను తప్పు తెలుసుకొని వచ్చినాక నన్ను క్షమించురాక రారే మా ఇంటికి పోదాం రారక్క నాకు వాళ్ళు ఉన్నారు అక్కడ ఎవ్వరు లేరే నన్ను చూసేవాళ్ళు రారక్క ఈ కాలు మొక్కునే రాయే తెలుసు తెలియని తప్పు చేసి నీ కాలు మొక్తానంటాను కదా తెలిసో తెలియక తప్పు చేసింది అక్క నన్ను క్షమించాక నీ తమ్ముని కదా క్షమించాక బావ అవసరం అనుకుంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటుంది రాయి రా బాబా తప్పైంది బాబా నీ కాళ్ళు పట్టుకుంటుంది రాయి చూడు బిడ్డ వాడు గంట బతిలాడుతుండు. బావ నువ్వనే చెప్పి అత్త నువ్వనే చెప్పి ఓ బిడ్డ ఇంటికి పోయి బిడ్డ అంతగా బతిలాడుతున్నాడు. వాడు అంతా బతిమలాడుతున్నప్పుడు రా బావ నీ దండం పెడితే నీ కాళ్ళు మొక్కు. వాడు తప్పైందని అంటాడు కదా అయ్యా, తప్పైందని అన్నప్పుడు మనం పోతే అయిపోద్ది కదా. రాలి పోదాం పాలు. సరే బాబాయ్ మీ మాట కొద్ది మొత్తం మేము పోదాం. సరే బిడ్డ వెళ్ళలేవు బిడ్డ పట్టుకోరా బాగా పట్టుకో. వెళ్ళే బిడ్డ వెళ్ళారా ఏసీ వాడు మారిండి ఇలా మెల్ల మెల్ల రా బిడ్డ దా. ఇంకా బిడ్డ. మెల్లగా మెల్లగా రాయబ్బా ఇవన్నీ ఎక్కడిరా మహేష్? పక్కింటి వాళ్ళు వేసిపోయారే పక్కింటి లేచిపోయి రాలేదు బాబాయ్ ఊళ్ళే అంత మంచిదేనా? అంత మంచిదే. జర మీరైతే బిడ్డ జర మంచిగా ఉండరు. ఇకనైనా ఏ లొల్లిళ్ళు లొస్కారం లేకుండా మంచిగా ఉండుల్లి. వాడు మారినా అని అన్నాడు గంతే, సపరేట్ ఉండుల్లి. మేమైతే ఉన్నాం, మేము కూడా ఉన్నాం కదా మీకైతే గంతే. ఏం లేదు బిడ్డ, మొన్న మా బావ చచ్చిపోయాయి. జర అందరు మంచిగా ఉండరు బిడ్డ. ఈ ఆపదల సంపదలు వచ్చి చూసిపోతాం కానీ జర మంచిగా ఉండరు బావా. జర మంచిగా ఉండు. అరే మహేష్ మరి ఏమన్నా పిల్లడు జర మంచిగా చూసుకో సరేనా? ఇకనైనా అక్క బాగా చెప్పినట్టు తిను. ఏ మనసులో పెట్టుకోకూరిగా లొల్లి పెట్టుకోకూరి అందరు మంచిగా ఉండరు జర సరేనా? పోయేస్తాం మరి మేము బిడ్డ జర ఆరోగ్యం జాగ్రత్త లేదు. సరే బాబాయ్. స్వామి జర మంచిగా ఉండరు. అరే మయ్యి జర మంచిగా చూసుకోలేను. బాయ్రా మంచిగా ఉండు మీ పైలో. సరే పోయేస్తాం. అరే మయ్యి జాగ్రత్త చూసుకోజరా. అక్క బా పొద్దున్నుంచి తినకపోతుంది మీరు తిన్నారో లేదో నాకు కూడా ఆకలి అవుతుంది. మరి రోడ్ మీద దాకా ఏమన్నా తీసుకొస్తా హోటల్లో కూసోరి సరేనా బా? సరేనా? మళ్ళా మన ఊరికి మొత్తం అనుకోలే. వాడు వచ్చింది కదా, ఇక మారిపోయింది కదా, నన్ను ముఖం చూసి రావాల్సి వచ్చింది. బాబాయ్ ఇట్లా వచ్చుడైంది, లేకపోతే వీడొస్తే రాపోదు. చూద్దాం అయ్యా. బిడ్డ లావణ్య మహేష్ గారికి ఇట్లా ఏమన్నా ఇంటికి ఏమన్నా తెచ్చిండు అవ్వ అన్నం కూర ఇట్లా? ఇప్పుడు అన్నం తెస్తాను. వాడు ఏం తెచ్చినా తినకూలి బిడ్డ. వాడు చెట్ల సాటుకు పోయి ఆ అన్నంలో కూరల్లో ఏదో మందు కలిపిండట. మీ మామ ఫోన్ చేసి చెప్పిండు నాకు. ఇప్పుడు వాళ్ళకి ఇంటికి పోయి ఫోన్ చేసి చెప్పవే అని చెప్పిండు నాకు.
వాడు ఏం తెచ్చినా తినకూలి బిడ్డ, జరంత బాంజలు మీ కాలు మొక్త పుణ్యం ఉంటది. వాడు ఏం తెచ్చినా తినకూలి. వాడు నమ్మించి మిమ్మల్ని మోసం చేసినట్టున్నాడు. వాని మాటలు నమ్మి మేము మోసపోయినాం. జరంత బాంజలు మీ కాలు మొక్త. నేను చెప్పినట్టు ఎవరికి చెప్పకూలి. మళ్ళీ మీ మామ నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. సరేనా అయ్యా సామి బాంచన్ జరంతా పోతాను మరి చెప్పకూలి. వాడు ఏం తీసుకొచ్చి పెట్టినా మనకు తెలియనట్టే ఉందమయ్యా, సరేనా? కానీ వాడు ఇంత మోసం చేస్తాడని మళ్ళీ అనుకోలేను. సరే సప్పుడు చేయరు. అయ్యో నువ్వు అటు పోగానే అత్తమ్మ మన కోసం అన్నం తీసుకొచ్చిందిరా. సరే అత్తమ్మ తీసుకొచ్చిన అన్నం నువ్వు తిను, నువ్వు మా కోసం తెచ్చినావు కదా, ఇది మేము తింటాం, సరేనా? సరే అక్క, పోయి వేసుకురాపు. నీ చేతితో తినక ఎన్ని రోజులు అవుతుంది అక్క. వేసుకురాపు తింటా. సరే సరేరా, వేసుకొస్తా. తమ్ముడు నీకు నా చేతితో తినిపోయి ఎన్ని రోజులు అవుతుందిరా? అవునక్క. చెప్తున్నావు అక్క. ఇట్లా నా చేతితో తినిపోయాక నీకు బాగా రోజులు అవుతుంది కదా. నీకు చిన్నప్పుడు ఎప్పుడో తినిపించినారా ఇట్లా? వాళ్ళు ఇన్ని రోజులకు నీకు తినిపించే అదృష్టం దొరికింది. మీరు కూడా తింటే అయిపోవాక. మేము బస్సులలో తిరిగి ఆల్చిపోయినాం కదరా. నువ్వు తెచ్చిన పార్సల్ అన్నీ ఉంది, కొసేపు అయినాక బాగా నేను కలిసి తింటాం, సరేనా? నువ్వు తిని. నీళ్ళు వద్దు ఏం కాదు అక్క, గొంతునంతే అవుతుంది. ఏం లేదురా, తిను. పొద్దున్న నుంచి ఎండ తిరిగినాం కదా, అందుకే అట్లా అవుతుంది. ఏమైతుందిరా? నేను చేసుకున్నది నాకేం వచ్చిందా? మీ చాలా తీసుకొచ్చినావు కదరా, మాకు అత్తమ్మ వచ్చి చెప్పాక తెలియదురా. అరే తమ్మి, నువ్వు మారినవని నిన్ను నమ్మచ్చినాం కదరా, నువ్వు కాళ్ళు ముక్తే కరిగిపోయినాం కదరా. అక్క అన్నం తింటామంటే నా తమ్ముడు ప్రేమతో అడుగుతుండ అనుకున్నా కదరా. అదే అన్నంలో విషం పెట్టి మమ్మల్ని చంపుతావని నేను అనుకోలేదురా. అందుకే నువ్వు తీసుకొచ్చిన అన్నం నీకే పెట్టినాం తమ్మి.
మమ్మల్ని క్షమించురా. నా చేతులతో నీ పానాలు తీసుకునేటట్టు చేసుకుంటే కదరా తమ్మి.